2019లో విడుదలైన లూసిఫర్తో మోహన్ లాల్ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ ఖురేషీ అబ్రామ్గా ఓ సూపర్ హిట్ ఫ్రాంచైజీని స్టార్ట్ చేశారు. దానికి సీక్వెల్గా ఎల్2 ఎంపురాన్ 2025లో రిలీజ్ అయింది. మలయాళ సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి 250 కోట్లు వసూలు దాటిన చిత్రంగా రికార్డు సెట్ చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన కాంట్రవర్సీలు సినిమాకే కాదు, ఫ్రాంచైజీ ఫ్యూచర్ మీద కూడా ప్రభావం చూపించాయి. ఇక పార్ట్ 3 ఉండదేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి. సినిమాలో ఓ రియల్ ఇన్సిడెంట్ కు సంబంధించిన సీన్స్ విషయంలో విమర్శలు రావడం, విలన్ క్యారెక్టర్ కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్న వివాదంతో ఎల్2 ఎంపురాన్ చిక్కుల్లో పడింది. ఫైనల్ గా మేకర్స్ 2 నిమిషాల 8 సెకండ్ల మేర 24 కట్స్ చేసి సినిమాను రీసెన్సార్ చేయించాల్సి వచ్చింది. ఈ వివాదం విషయంలో మోహన్ లాల్ కూడా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. పార్ట్ 2 క్లైమాక్స్ లోని త్రీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చినా వివాదాల కారణంగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. కానీ ఫైనల్ గా పార్ట్ 3 విషయంలో క్లారిటీ ఇచ్చారు పృథ్వీరాజ్. వివాదాలు, విమర్శల కారణంగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టే ఉద్దేశం తనకు లేదన్న పృథ్వీరాజ్ పార్ట్ 3 పక్కాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు హీరో సహా చాలా క్యారెక్టర్లకు సంబంధించిన అసలు కథను సీక్రెట్ గానే ఉంచిన మేకర్స్ పార్ట్ 3లో సస్పెన్స్లను రివీల్ చేయబోతున్నారు. అంతేకాదు పార్ట్ 3తో ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలికే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఎల్3 ది బిగినింగ్ వివాదాలను మరిపించి విజయం సాధిస్తుందేమో చూడాలి.